అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు భారత్తో వాణిజ్య చర్చలంటున్నాడు, మరోవైపు భారత్పై 100% సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ను రెచ్చగొడుతున్నాడు. ఇంకో దిక్కు ప్రధాని మోడీ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. టారిఫ్ల వార్ కారణంగా ఇండియా అమెరికా మధ్య ఆగిపోయిన చర్చలు మళ్లీ మొదలు కానున్నాయి. త్వరలోనే భారత్ అమెరికా మధ్య 6వ రౌండ్ చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ చర్చలు ఢిల్లీలోనే జరగనున్నట్టుగా సమాచారం. అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టును బట్టి త్వరలోనే చర్చలు మొదలవుతాయని తెలుస్తోంది. అడ్డంకులను తొలగించేలా రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తాయని పోస్ట్ చేశారు ట్రంప్. అదే సమయంలో టారిఫ్ల విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారు ట్రంప్. ఇటీవల వరకు భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్. ట్రంప్ పోస్టుపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. తాను కూడా మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లుగా తెలిపారు. భారత్ అమెరికా సన్నిహిత దేశాలు, మంచి భాగస్వామ్యం ఉన్న దేశాలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. ఈ చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు మా సభ్యులు కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటానికి నేను కూడా ఎదురుచూస్తున్నా. రెండు దేశాల్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేం కలిసి పనిచేస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు మోడీ. ఓవైపు చర్చలంటూనే మరోవైపు భారత్పై కక్ష సాధింపు ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. ఉక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా భారత్ చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ను ట్రంప్ కోరినట్లుగా తెలుస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. వారితో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ యూనియన్ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది.